మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి దశమంలో కుజుడు, లాభంలో రవి, ఆ రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మెయిన్గా కనిపిస్తుంది. సో యాక్చువల్గా మార్స్ ఇన్ జనరల్ ట్రాన్సిట్ 10th హౌస్లో యోగదాయకంగా ఉండటం తక్కువే కానీ, బట్ కుజుడికి దిగ్బలం అనేది, ఒక డైరెక్షనల్ స్ట్రెంత్ అనేది 10th హౌస్లో ఉంటుంది. అందున సింహరాశికి కుజుడు చాలా మంచి యోగకారకుడు, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్. కాబట్టి ఈ కుజుడి యొక్క సంచారం 10th హౌస్లో ఉండటం జాబ్లో చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ మంచి యోగకారక గ్రహం అవటం వల్ల, సో ఇక్కడ ప్రొఫెషనల్గా మీకు ఒక విల్ పవర్ని, అలాగే ప్రొఫెషన్ మీద మీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ని తీసుకొచ్చే ఆస్కారాలు కుజుడి వల్ల మనకి ఇక్కడ మెయిన్గా ఈ యొక్క సంచారం కనిపిస్తుంది. అదే రాశ్యాధిపతి రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి రవి మీకు ఇక్కడ లాభస్థానంలో, అంటే 11th హౌస్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్స్, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ 11th హౌస్లో ఈ యొక్క రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల వెరీ ఇన్ఫ్లుయెన్సేటివ్ పర్సన్స్ యొక్క పరిచయాలు ఇవి కూడా మీకు కలిగే ఆస్కారాలు ఈ రాశ్యాధిపతి లాభస్థానంలో నెట్వర్క్ సర్కిల్ హౌస్లో ఉండటం వల్ల ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. వారం ప్రారంభం చతుర్థ స్థానం, అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం. 4th హౌస్ ఇక్కడ ఎమోషనేటివ్గా వారం ప్రారంభం మనకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఆదివారం నుంచి కూడా మనం ఎమోషనేటివ్గా, బట్ ఏంటంటే మీ యొక్క మానసిక ప్రశాంతతని ఎక్కువగా వదులుకొని ప్రొఫెషనల్ కెరీర్కి మీరు మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ వారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అట్ ద సేమ్ టైం ఆ యొక్క రాశ్యాధిపతి గురుడు కూడా ఉచ్చుల 1000 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొన్ని కుటుంబ పరిస్థితుల రీత్యా వచ్చిన లాభానికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సందర్భాల్లో ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎలివేటివ్గా, ఎక్స్పాన్షనేటివ్గా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ గురు శుక్రవారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, లోన్స్ అప్పులు తీసుకునే విషయంలోనూ, సమ్ టైమ్స్ కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఇక్కడ సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సమ్ మెంటల్ యాంగ్జైటీ, స్ట్రెస్ఫుల్, టెన్స్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ డెఫినెట్లీ మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనం ఎంతో చెప్పుకున్నట్టు ఈ కోర్టు కేసెస్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ చాలా ఫేవర్గా అవుతాయి కానీ టెన్షన్తో కూడుకుని ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. లోన్స్ మ్యాటర్స్ కూడా అవసరమైతే కానీ అప్పు చేయొద్దు. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. వ్యాపార పరంగా ఏంటి, పార్ట్నర్షిప్ పరంగా ఏంటి, ఒకళ్ళను నమ్మే విషయంలో ఏంటి, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ యువర్ స్పౌజ్, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు ఓవర్ కాన్ఫిడెంటేటివ్గా, మరీ ఎక్కువ ఎగ్జాజరేటెడ్గా వ్యాపారాన్ని కానీ దేన్ని కూడా ఊహించుకుని ముందుకెళ్లకుండా చాలా వరకు సబ్కాన్షియస్ మైండ్తో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే సింహరాశికి అష్టమ శని యొక్క సంచారం ఇక్కడ ఉంది కాబట్టి కంపల్సరీగా
ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. అలాగే ఇక్కడ 3 గ్రహాల యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతూ ఉంది. మనకి బుధ, గురు, శుక్రుల యొక్క వ్యయస్థాన సంచారం. ఇది కొంచెం మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ గురువారం పూట శనగలు కొంచెం ఉడికిచ్చినవి దత్తాత్రేయుడి గుడిలో కానీ, మీరు గురువుగా కొలిచే గుడిలో కానీ అవి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచితే చాలా మంచిది. సో కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం మీరు చూసుకోవటం అనేది ఈ వారం మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా శనికిను కొంచెం గురుడికి రెమెడీస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.